నేను బిజినెస్ చేయాలి, నేను డబ్బు సంపాదించాలి. నేను ఈ సిచ్యువేషన్లో పడుకోదు. నేను ఈ సిచ్యువేషన్ వస్తేను నా దగ్గర డబ్బు ఉండాలి, నా ఫ్యామిలీ డబ్బు ఇచ్చేసి నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ సిచ్యువేషన్ నేను పడుకోదు అని చెప్పేసి నాకు అనిపించింది, ఈరోజు నాకు ఒక ఉత్తరం దొరికింది, రైట్ ఇప్పుడు ఇలాగే చేయాలి రేపు నుంచి అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మా నెక్స్ట్ డే సంతోష్ వచ్చాడో అతను చూసుకున్నాడు. నేను నా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, బిజినెస్ చేస్తున్నారు కదా నా గ్రూప్లో 9 మంది. వాళ్ళు ఫోన్ చేసేసి నేను మీ ఆఫీస్కి వస్తాను, నేను ఒక చాలా పెద్ద డిసిషన్ తీసుకోబోతున్నాను, డిస్కస్ చేయాలి. వచ్చాను, కూర్చోవడం ఏమైంది, నాకు డబ్బు సంపాదించాలి. ఎందుకంటే నిన్న నేను అంతా చెప్పలేదు, నిన్న ఒక పరిస్థితి వచ్చాను, డబ్బు ఎంత ఇంపార్టెంట్ అని తెలిసిపోయింది. సో నేను డబ్బు సంపాదించాలి, అందుకోసం నేను బిజినెస్ చేయాలి. అతను అన్నాడు బిజినెస్ మంచిదే, బిజినెస్ చేయాలి, బిజినెస్ మంచిదే. ఇప్పుడు నన్ను మీరు అడిగితే జాబ్ చేయడానికి ఏమేమి కావాలి అని అడిగితే నేను చెప్తాను, ఎడ్యుకేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. జాబ్ గురించి నాకు తెలుసు. బిజినెస్ చేయడానికి ఏం కావాలి నాకు తెలియదు. నేను అందుకే బిజినెస్ ఏం చేస్తున్నారో వాళ్ళ దగ్గర అడిగాను, ఒక మాట చెప్పు, బిజినెస్ చేయడానికి ఏమేమి కావాలి. అతను ఫస్ట్ అతనికి ఆన్సర్ బిజినెస్ కావాలని చేయడానికి ఏం కావాలి ఏమంటున్నాను, కడుతుంది క్యాజువల్ ఆన్సర్. తర్వాత ఏమన్నాడు, బిజినెస్ చేయడానికి కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కావాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఉందా అన్నాడు, బిజినెస్ చేయడానికి వచ్చావు కదా, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఉందా. ఇన్వెస్ట్మెంట్ లేదు బాబు, ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బు లేదు అని చెప్పేసి నేను ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాను. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ డబ్బు లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఉందా బిజినెస్ చేసింది అంటే, ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అయితే కష్టం. బిజినెస్ చేయడం కష్టం. ఇన్వెస్ట్మెంట్ ఇది ఎక్స్పీరియన్స్ లేకుండా బిజినెస్ చేయడం కష్టము. నేను ఒక సజెషన్ ఇస్తాను, నువ్వు జాబ్ చెయ్యి. జాబ్ చేసాను, మీలా ఉన్నారు కదా, ఇన్వెస్ట్మెంట్ డబ్బు లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి జాబే మంచిది. జాబ్ లో చాలా రిస్క్ ఉంది అంటే రిస్క్ తీసుకోవాలి, ఏం చేయడానికి అవ్వదు, బిజినెస్ చేయడానికి అవ్వదు. సో ఫైనలీ అతను ఏం డిసిషన్ ఇచ్చారంటే నువ్వు జాబ్ వెళ్ళిపో, జాబ్ చేయవు. సో ఆ రోజు 2-3 పీపుల్ దగ్గర నేను అడిగాను, బిజినెస్ చేయవచ్చా. వాళ్ళు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఏం చెప్పారంటే జాబ్ అంటే ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఏం చేయడానికి అవ్వదు, మీరు జాబ్ చేయండి. మీలాగా ఎంతమంది ఉన్నారో నాకు డబ్బు కావాలి, బిజినెస్ చేస్తాను అనుకుని ఉన్నారో, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీలాగా అంటున్నారు కదా, అది జాబే కరెక్ట్. జాబ్లో రిస్క్ ఉంది, అది ఇది ఉంది, బట్ దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. సో అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చేసి కూర్చున్నాను. నిన్న ఏ సిచ్యువేషన్ లో ఉన్నానో అదే సిచ్యువేషన్ వచ్చేసాను. మధ్యలో కొద్దిగా ఆశ ఇదైంది, నేను బిజినెస్ చేయవచ్చు, అది ఆ ఆప్షన్ పోయింది. కూర్చొని యోచన చేయనప్పుడు అనిపించింది, ఈ ఏమీ ఆప్షన్ లేకపోతే ఏదేదో పిచ్చి ఐడియాస్ వస్తుంది కదా, అప్పుడు ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచాలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడానికి ఏదైనా బిజినెస్ ఉంటుందా? ఎందుకంటే ప్రపంచాల్లో రకరకాల బిజినెస్ ఉన్నాయి, 1,00,000 2 lakh వెరైటీస్ బిజినెస్ ఉన్నాయి. ఏదైనా బిజినెస్ లో వితౌట్ ఇన్వెస్ట్మెంట్, వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చా? అలాగే చిన్న బిజినెస్ ఉందా కనుక్కుందాం అని చెప్పేసి ఇంటర్నెట్ లో కూర్చున్నాను. ఇలాగ అడుగుతున్నాం కదా, మనం చూద్దాం. నేను ఒక పాయింట్స్ పెడతాను, 3-4 పాయింట్స్ పెడతాను. అలాగే చిన్న బిజినెస్ ఉందా చూద్దాం, తర్వాత చూద్దాం, లేకపోతే జాబ్ ఏం చేయడానికి ఇది చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఒక పాయింట్ పెట్టాను. ఈ బిజినెస్ నన్ను ఇన్వెస్ట్మెంట్ కి అడుగుతుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ బిజినెస్ నన్ను ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. థర్డ్ పాయింట్, నాకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేదు, బిజినెస్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆ బిజినెస్ లో ఏదైనా కోర్స్ ఉండాలి, ఎవరైనా చెప్పినాడు ఉన్నారు, ఈ బిజినెస్ ఇలా చేయాలని నేర్పించాను. ఎందుకంటే కొత్తగా వచ్చాను నేను, ఆ బిజినెస్ ఎవరైనా ఇవ్వాలి, నాకు నేర్పించాను. అలాగే ఎవరైనా ఉన్నారు. స్టేబుల్ ఇన్కమ్ కావాలి నాకు,
ఈ బిజినెస్ నాకు స్టేబుల్ ఇన్కమ్ కావాలి. ఇక ఎందుకంటే బిజినెస్ అంటే చాలా మంది చెప్తారు, ఇప్పుడు బిజినెస్ ఎందుకు చేయకూడదు అని చెప్తారంటే అక్కడ ఇన్కమ్ స్టేబుల్ గా ఉన్నారు, ఉండట్లేదు. సమ్ టైమ్ 1,000 రూపీస్ వస్తుంది, సమ్ టైమ్ 10,000 రూపీస్ వస్తుంది, నెక్స్ట్ మంత్ 50 రూపీస్ వస్తుంది. దేర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ లాస్ అవుతారు. అందుకోసం ఈ బిజినెస్ స్టేబుల్ ఇన్కమ్ ఇవ్వాలి. నాకు ఫస్ట్ మంత్ 100 రూపీస్ ఇస్తే నేను ఎక్కువ పని చేస్తే నెక్స్ట్ మంత్ 200 రూపీస్, నెక్స్ట్ మంత్ పని చేస్తే ఎక్కువ పని చేస్తే 300, అలాగే స్టాండర్డ్ గా స్టేబుల్ గా ఇన్కమ్ పెరుగుతుంది. సో అలాగే చెప్పిన బిజినెస్ తర్వాత ఆ బిజినెస్ లో ఆ బిజినెస్ కంట్రోల్ నా చేతిలో, ఎందుకంటే జాబ్ చూసేసాను కదా, జాబ్ లో నా లైఫ్ నా చేతిలో లేదు. జాబ్ లో ఏమవుతుంది, నెక్స్ట్ సండే నా సన్నిధి బర్త్డే ఉంటే నా భార్య అడుగుతుంది, సండే నెక్స్ట్ సండే నువ్వు ఉంటావా లేవో అని అడిగితే నేను చెప్పడానికి ఉంటానా లేదా, ఎవరి దగ్గర అడగాలి, బాస్ దగ్గర. సార్ నాకు సండే కొద్దిగా వెళ్ళాలి, ఓ అదే మర్చిపోయాను, సండే చాలా ఇంపార్టెంట్ వర్క్ అంటే బర్త్డే మర్చిపోవాలి, ఆ ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళాలి. సో అందుకే బిజినెస్ లో కంప్లీట్ కంట్రోల్ నా చేతిలో ఉండాలి. లేకపోతే అగైన్ అక్కడ బాస్ చేతిలో ఉంటే నేను బిజినెస్ చేసి ఏం ప్రయోజనం. అందుకోసం నేను అనుకున్నాను, నేను ఎవరు కూడా పని చేస్తాను ఆ కంట్రోల్ నా చేతిలో, నేను ఎప్పుడు పని చేస్తాను ఆ కంట్రోల్ నా చేతిలో, నేను ఎక్కడ పని చేస్తాను అది నా చేతిలో. బిజినెస్ అంటే కంప్లీట్ కంట్రోల్. నేను ఈరోజు పని చేయకంటే నేనే డిసైడ్ చేస్తాను, చేయాలా వద్దా చేయవద్దు. రేపు ఇది సంధి బర్త్డే ఉంది, నేను పని చేయను. నేను ఈరోజు విజయవాడలో ఉన్నాను, ఏమైనా చేస్తాను, విజయవాడలో చేయొచ్చు. లేకపోతే రేపు హైదరాబాద్కి వెళ్తున్నాను వేరే పనిలో, హైదరాబాద్ పని. నేను సార్ దగ్గర నేను సారు నేబర్స్, మనది ఎప్పుడు డిసగ్రిమెంట్ ఉంటుంది. సార్ కూడా నేను పని చేయను, వద్దు ఈ సార్. సో ఇదన్నీ కంట్రోల్ నా చేతులు. జాబ్లో ఏమవుతుంది, ఇదన్నీ నేను డిసైడ్ చేయడానికి కాదు, బాస్ డిసైడ్ చేసి చెప్తారు. సండే రా, ఇక్కడ దగ్గర పని బిజినెస్ చేసుకోరా, ఇక్కడ విజయవాడలో చేయాలి, హైదరాబాద్లో చేయాలి, ఆఖరి చెప్తాడు. నా కంట్రోల్లో లేదు. అందుకే ఈ బిజినెస్ మాత్రం నా కంట్రోల్లో కావాలి. ఎక్కడ పని చేస్తాను, ఎవరు కూడా పని చేస్తాను, ఎప్పుడు పని చేస్తాను, ఇదన్నీ కంట్రోల్ నా చేతిలో. సో ఇదన్నీ పెట్టుకొని నేను ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఎక్కడ బెస్ట్, నెట్లో కూర్చుంటే మనకి మోస్ట్లీ అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కరెక్ట్గా అడిగితే మీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది తెలుసుకోండి, ఏం బిజినెస్ ఉంది, ఏముంది. ఇప్పుడేమో చాట్ జీపీటీ వచ్చింది, అప్పుడు చాట్ జీపీటీ నేను పెట్టాను. సో 1 full డే చూశాను, ఇలా చిన్న బిజినెస్ ఉందా, ఇలా చిన్న బిజినెస్ ఉందా అంటే ఆన్సర్ ఏమొచ్చిందంటే, బాబు బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్. ఫస్ట్ అదే వచ్చింది. సెకండ్ ఇయర్ అదే వచ్చింది. ప్రపంచాలు ఎప్పుడూ ఇలాగే చిన్న బిజినెస్ లేదు. ఎక్కడ ఎక్స్పీరియన్స్ అడగకూడదు, ఇన్వెస్ట్మెంట్ అడగకూడదు, ఎవరో నేర్పిస్తాను, నేను బిజినెస్ స్టేబుల్ ఉంది, అదన్నీ ఉంది. బిజినెస్ అయితే డబ్బు తీసుకురావాలి, ఫస్ట్ డబ్బు చూపించు, ఎక్స్పీరియన్స్ అప్పుడు ముందు బిజినెస్, అప్పుడు ఏం లేదు. థర్డ్ డే ఈవినింగ్ ఒక సైట్ నుంచి ఏమొచ్చిందంటే, ఇలా నేను చెప్పిన బిజినెస్ ఉంది ప్రపంచాలు. నేను ఏం కన్ఫర్మ్ చేశాను, బాబు నేను ఏమనుకున్నానో తెలుసు కదా, ఇన్వెస్ట్మెంట్ ఉండకూడదు, ఎక్స్పీరియన్స్ అడగకూడదు, మీరే బిజినెస్ నేర్పించాలి, బిజినెస్ కంట్రోల్ నా చేతిలో ఉండాలి. ఇలా కనిపించిన బిజినెస్ అడుగుతున్నాను, ఇలా కనిపించిన బిజినెస్ ఉంది. ఏం బిజినెస్ అంటే అది డైరెక్ట్ మార్కెటింగ్ లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అక్కడ మీది అది బిజినెస్ బట్ ఇన్వెస్ట్మెంట్ అడగరు, అది బిజినెస్ ఎక్స్పీరియన్స్ అడగరు, అది బిజినెస్ వాళ్ళు మీకు నేర్పిస్తారు, అది బిజినెస్ మీ చేతిలో ఉంటుంది. ఇండియాలో ఉందా ఆ బిజినెస్? మనకి ప్రపంచంలో ఎక్కడైనా ఆఫ్రికాలో ఉంటే మనకేం ప్రయోజనం. అందుకే ఇండియాలో ఉంటా అడిగితే ఇండియాలో ఉంది ఆ బిజినెస్, అందరూ చాలా మంది చేస్తున్నారు తెలుసు. సో నాకు ఒక బాడీ జియో వచ్చింది, ఓ మనలాగా ఎంతమంది ఉన్నారో అందరికీ ఇలాగ ఒక బిజినెస్ ఉంది, ఈ బిజినెస్ గురించి చూద్దామని చెప్పేసి దెన్ ఇండియాలో ఈ బిజినెస్ ఏ ఫీల్డ్లో జరుగుతుందని అడిగితే అన్ని ఫీల్డ్లో జరుగుతుంది. రియల్ ఎస్టేట్లో జరుగుతుంది, సారీ బిజినెస్లో జరుగుతుంది, అన్ని ఏ ఫీల్డ్ ఉందో ఆ అన్ని ఫీల్డ్లో డైరెక్ట్ బిజినెస్, డైరెక్ట్ మార్కెటింగ్. ఫోన్లో ఫోన్ చేస్తారు, ఎస్ఎంఎస్ పెట్టుకోవాలి, డైరెక్ట్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ బిజినెస్ చేయాలంటే డిమాండ్ సప్లై చూసుకోవాలి. ఎక్కడ డిమాండ్ ఎక్కడ ఉందో సప్లై చేయడానికి అవ్వట్లేదు, అక్కడ నేను వెళ్తే నా బిజినెస్ సక్సెస్ఫుల్ అవుతుంది.
ఇప్పుడు నాకు ఈ ప్రొడక్ట్ గురించి అంత ఐడియా లేదు, ప్రొడక్ట్ గురించి నాకు అంత ఐడియా లేదు. మన ఇంటి పక్కన ఒక ప్రొఫెసర్ ఉన్నారు, అతని దగ్గర వెళ్ళాను. నేను అన్నాను, సార్ ఇలాగా నేను బిజినెస్ చూస్తాను, బిజినెస్ ఏమో దొరికింది, ఏ ఫీల్డ్లో చేయాలి బిజినెస్ని నాకు తెలీదు, మీరు చెప్పొచ్చా? ఇప్పుడు మోస్ట్ హ్యాపీనింగ్ ఫీల్డ్ ఈ ఫీల్డ్, ఆ ఫీల్డ్లో నేను బిజినెస్ చేస్తే నేను సక్సెస్ఫుల్ అవుతాను అని ఎలా ఉంది ఫీల్డ్ అంటే, అతను యోచన చేసి చెప్పాడు, బాబు హెల్త్ ఉంది కదా, అది చాలా పెద్ద ఫీల్డ్. హెల్త్ గురించి అందరూ యోచన చేస్తున్నారు, అందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నువ్వు హెల్త్లో పని చేస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్ అన్న. హెల్త్ లోపల అయితే హెల్త్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక 100 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎగైన్ వెళ్ళాను, సార్ హెల్త్లో అంత పెద్ద ఫీల్డ్ అది, నేను ఎక్కడ పని చేయాలి, నేను ఎక్కడ బిజినెస్ చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ అంటే. తర్వాత ఏమన్నా చూడు, వెస్టర్న్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో ఫుడ్ సప్లిమెంట్ అని ఒక కొత్త ఫీల్డ్ వచ్చింది, అది చాలా పాపులర్ అవుతుంది. అది ఎన్ని నెట్వర్క్ మార్కెటింగ్స్ ఫుడ్ సప్లిమెంట్లో చేస్తున్నారు. ఇండియాలో అది వస్తుంది, ఇండియా వస్తేను అది సక్సెస్ఫుల్గా నువ్వు చేయొచ్చు. నేను అన్నాను, ఇండియాలో ఇది హెల్త్ గురించి ఎవరు ఎక్కువ యోచన చేయట్లేదు. ఇండియాలో ఏమవుతుందంటే హెల్త్ గురించి లాస్ట్, ఇప్పుడు ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అంటే లాస్ట్, వేరే ఖర్చు పెట్టారు, హెల్త్ ఖర్చు పెట్టారు. హెల్త్ గురించి జాగ్రత్త రాలేదు. అతను ప్రొఫెసర్ అన్నాడు, అది నీకు తప్పు కల్పన, ఇండియాలో హెల్త్ గురించి చాలా జాగ్రత్త వచ్చింది. ఎలాగా అన్నాడు. అతను అన్నాడు, నీ ఇంటి పక్కన ఒక పార్క్ ఉంది, నీ చిన్న ఉన్నప్పుడు ఎంతమంది వాక్ చేస్తుంటారు? ఒక 2-3 పీపుల్ వాక్ చేస్తుంటారు సార్, ఓల్డ్ పీపుల్. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు 150-200 పీపుల్ ఉంటారు పొద్దునే. వాళ్ళందరికీ డాక్టర్ చెప్పారా వాకింగ్ చేయడానికి? ఐ డోంట్ థింక్ సో. అది జాగ్రత్త వచ్చింది, అందుకే వాక్ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ హెల్త్ గురించి జాగ్రత్త ఉందో అక్కడ ఫుడ్ సప్లిమెంట్ చాలా మంచిగా బిజినెస్ చేయవచ్చు. డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై చేయడానికి అవ్వదు. దట్స్ ద బెస్ట్ పార్ట్, బెస్ట్. సో ఇండియాలో ఏం స్టార్ట్ చేశారు, ఫుడ్ సప్లిమెంట్ ఏ కంపెనీ చేస్తుంది, డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఇదన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక కంపెనీ దొరికింది, అది ఇండియాలో నంబర్ 1 పొజిషన్లో ఉంది. దట్ కంపెనీ ఇస్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో వెస్టీజ్ కంపెనీ వరకు రావడానికి ఇంత పని ఇప్పుడు పని చేసేసి అది చేసేసి. సో నా ప్రొఫెసర్ దగ్గర ఈ ప్రొడక్ట్ అన్ని తీసుకెళ్ళాను, సార్ వెస్టీజ్ ఇదన్నీ ప్రొడక్ట్ చేస్తుంది, ఇదికి డిమాండ్ ఉంటుందా? నెక్స్ట్ ఇప్పుడేమో డిమాండ్ ఉంది, 1 year తర్వాత డిమాండ్ ఉంటుందా, 5 years తర్వాత డిమాండ్ ఉంటుందా, 10 years తర్వాత డిమాండ్ ఉంటుంది? ఎందుకంటే నా బిజినెస్ చేయాలంటే 1 year బిజినెస్ చేయడానికి కాదు, 1 year బిజినెస్ చేసేసిన తర్వాత డిమాండ్ లేకపోతే ఏం చేయాలి? అందుకోసము 5 years, 10 years, 15 years వరకు ఈ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంటుందా ఫుడ్ సప్లిమెంట్కి అంటే? సార్ ఏమన్నారంటే, బాబు ఫుడ్ సప్లిమెంట్కి ఈ ప్రపంచాలు మనుషుడు ఎప్పుడు వరకు ఉంటాడో అప్పుడు వరకు డిమాండ్ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత నేను వెస్టీజ్ వచ్చాను. ఇప్పుడు వెస్టీజ్ గురించి తెలుసుకున్నాము, డిమాండ్ సప్లై చూశాను, డిమాండ్ చాలా బాగుంది, సప్లై చేస్తున్నారు, ఇల్లు చాలా సప్లై చేయడానికి ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఎలా ఉంది, ప్రొడక్ట్ ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు, రిజల్ట్ బాగుంది. ప్రొడక్ట్ కాస్ట్ ఎలా ఉంది, ఎవరెవరు యూజ్ చేస్తున్నారో అందరి దగ్గర జనరల్ అడిగారు, ప్రొడక్ట్ కాస్ట్ ఏమి అవ్వాలన్నారు. సార్ ప్రొడక్ట్ మనకి ఏం ఉపయోగం ఇస్తుందో అది ఈ కాస్ట్ కరెక్ట్ ఉంది. ఈ కంపెనీలో ఎవరెవరు పని చేస్తున్నారో వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారో లేరు. నేను కంపెనీ ప్రొడక్ట్కి రాలేదు, నేను ఎందుకు వచ్చాను, డబ్బు సంపాదించాలి, ఎమర్జెన్సీ టైంలో నా దగ్గర డబ్బు ఉండాలి అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ డబ్బు సంపాదిస్తున్నారు అని అంటే అన్ని లీడర్స్ ఆ టైంలో లాంగ్ టర్మ్ కోసం ఉన్నారు. ఎవరెవరు సిస్టంలో పనిచేస్తున్నారో అందరూ డబ్బు, ఎందుకంటే ఆ టైంలో నేను ఈ బిజినెస్ వచ్చిన టైంలో 1 లక్షం వస్తే, నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ నుంచి 1 లక్షం వస్తే చాలా పెద్ద డబ్బు. అందరూ 60,000, 70,000, 80,000 సంపాదిస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా, అన్ని కంపెనీ కలిసి. ఏదైనా కంపెనీలో మంచిగా చేస్తున్నారంటే 70,000, 80,000.
వాళ్ళకి ఇంత పెద్దగా డబ్బు లేదు. ఆ టైంలో సిద్ధార్థ్ గారు 6 lakhs సంపాదిస్తున్నారు వెస్టిజ్. సో ఇవన్నీ చూసిన తర్వాత నేను వెస్టిజ్ కరెక్ట్ ఉందని చెప్పేసి వెస్టిజ్ లోపల వచ్చాను. వెస్టిజ్లో జాయిన్ చేసుకున్నాను, ఇవన్నీ చేసుకున్నాను. మాత్రం మనసులో ఒక డౌట్ ఏంటి, నాకేమి జనరల్ నాలెడ్జ్ అంటే బిజినెస్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేయడానికి అవసరం అని చెప్పేసి చాలా మంది చెప్పారు. వీళ్ళేనో ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎక్స్పీరియన్స్ వద్దు అంటున్నారు. లోపల వచ్చిన తర్వాత అంటే జాయిన్ అయిన తర్వాత కూర్చోబెట్టేసావు, ఇప్పుడు వచ్చేసావు కదా, వచ్చేది లోపల రావడానికి ఫ్రీ, పని చేయడానికి ఫస్ట్ 30,000 ఇవ్వాలి, తర్వాత 10,000 ఇవ్వాలి, తర్వాత ఇదే మీరు లెక్క పెడితే కష్టం అని చెప్పేసి బాలిగారి దగ్గర వెళ్ళాను. డౌట్ క్లియర్ చెప్పాను. బాలిగారి దగ్గర వెళ్ళి చెప్పాను, సార్ నేను జాయిన్ చేసుకున్నాను, ఒక డౌట్ ఉంది. ఏం డౌట్ ఉంది సార్? నేను వచ్చిన తర్వాత మీరేమన్నా ఇన్వెస్ట్మెంట్ అడుగుతాను. ఇప్పుడేమో బయటలో నేను చెప్పారు ఇన్వెస్ట్మెంట్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పారు. లోపల వచ్చిన తర్వాత ఏమైనా అడుగుతారా? ఎందుకంటే ఈ షాప్ లో ఉంటుంది కదా 50% ఆఫ్, 100% ఆఫ్ ఉంటుంది. లోపల వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇట్ ఇస్ అప్ ఏంటి, ఒక ఖర్చుకి 50% ఆఫ్, వేరేని ఏముండదు. సో మీరు వచ్చారని చెప్పేసి ఏమైనా తీసుకుంటారు. అలాగే ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు నాకు ఇన్వెస్ట్మెంట్ అడుగుతారా అంటే, గౌతమ్ బాలి చూసారు కదా, చూసి ఇన్వెస్ట్మెంట్ ఉందా అన్నారు. నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉందా చేయడానికి అనుకోండి, నాకు తెలుసు ఈ లోపల వచ్చిన తర్వాత ఇల్లు ఇదే చేస్తారు, నాకు తెలుసు. ఇన్వెస్ట్మెంట్కి డబ్బు ఉందా అన్నారు. నేను లేదు సార్, ఇన్వెస్ట్మెంట్కి డబ్బు లేదు. వెరీ గుడ్, ఆశ్చర్యపడకూడదు. ఇన్వెస్ట్మెంట్ డబ్బు లేదు కదా, వెరీ గుడ్. అయితే నేను ఇన్వెస్ట్మెంట్కి డబ్బు లేదు అని చెప్పేసాను, అన్ని చెప్పేద్దామని చెప్పేసి, సార్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ లేదా అన్న? సార్ ఎక్స్పీరియన్స్ లేదు సార్. వెరీ వెరీ గుడ్. నాకు ఎవరికైనా డబ్బు లేదు, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళే ఈ బిజినెస్ని మంచిగా చేయవచ్చు. నువ్వు కరెక్ట్ క్యాండిడేట్, మంచిగా చేయాలి. ఆ రోజు నాకు హాయిగా ఓకే, ఇప్పుడేమి డౌట్ లేదు, పని చేస్తానని చెప్పేసి ఆ రోజు నుంచి నేను పని చేశాను. ఇప్పుడు వరకు నేను వెస్టిజ్ ఎలా వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడి నుంచి వచ్చాను క్లియర్ ఉంది కదా? నా తెలుగు క్లియర్ ఉంది కదా? వెరీ గుడ్. ఇప్పుడు ఐ టేక్ యూ టువర్డ్స్ ఈ వెస్టిజ్ బిజినెస్ ఎలా స్టార్ట్